హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మాస్ మహారాజా నటించిన మహత్ జాతర మూవీ ఎలాగుందో రివ్యూ, నా యొక్క థియేటర్ ఎక్స్పీరియన్స్ మీ అందరితో షేర్ చేసుకుంటూ, నా యొక్క రివ్యూస్ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మహత్ జాతర సినిమా ఎలాగుందంటే టైటిల్ తగ్గట్టుగానే ఓన్లీ మాస్ ఎలిమెంట్సే ఉన్నాయి. మూవీ మొత్తం స్టోరీ మీద అస్సలు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా నేనైతే మూవీకి అయితే వెళ్ళడం అయితే జరిగింది. మాస్ జాతర అంటే మాస్ తప్ప ఇంకేముండదని అయితే వెళ్ళడం జరిగింది. నేను అనుకున్నది అనుకున్నట్లు అయింది. అక్కడ మాస్ ఎలివేషన్స్, మాస్ స్టోరీ, రొటీన్ స్టోరీ తప్ప మూవీలో అయితే ఏమైతే లేదు. రవితేజ 75th ల్యాండ్ మార్క్ సినిమా కింద అయితే ఈ యొక్క మూవీ అయితే దిగడం అయితే జరిగింది, కానీ దానికి తగ్గట్టు అస్సలు అయితే మూవీ అయితే లేదు. మూవీలో నాకు ఏం నచ్చిందంటే ఫస్ట్ హాఫ్లో ఫైట్ సీక్వెన్సెస్, అలాగే రవితేజ ఎనర్జెటిక్ పెర్ఫార్మెన్స్, యాక్టింగ్, దాంతోపాటు ఫస్ట్ సాంగ్ కొద్దిగా పర్లేదు, పిక్చరైజేషన్ అంతా బాగానే ఉంది. దాంతోపాటు సెకండ్ సాంగ్ అయితే మంచి ఊపునైతే ఇవ్వడం అయితే జరిగింది. అలా ఫస్ట్ హాఫ్లోనే అయితే ఆ విధంగా అయితే ఉంది. సెకండ్ హాఫ్లో వచ్చిన 2 సాంగ్స్ అయితే సూపర్గా అయితే ఉండడం అయితే జరిగింది. దాంతోపాటు క్లైమాక్స్లో ఫైట్ సీక్వెన్స్, అలాగే ఎలివేషన్స్, బీజిఎం, అలాగే రవితేజ పెర్ఫార్మెన్స్, అలాగే శ్రీలీల, రవితేజ ఇద్దరితో వచ్చిన ఆ 3 సాంగ్స్కి వచ్చిన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్, అలాగే లుక్స్, శ్రీలీల తప్ప మిగిలిన సినిమా అయితే ఏం బాగాలేదు. సినిమాలో అయితే ఇవి అయితే నాకైతే నచ్చడం జరిగింది. ఇవి తప్ప నాకైతే మిగిలిన అయితే ఏమైతే అనిపించడం లేదు. ఈ మూవీ నేను చెప్పిన 5 అయితే నాకైతే కంప్లీట్గా సాటిస్ఫై చేయడం అయితే జరిగింది. ముందుగా స్టోరీ ఏమిటంటే, ఒక గంజాయి అమ్ముకునే విలన్, ఆ విలన్ని ఎలాగ ఆపాడు రైల్వే పోలీస్ కింద చేసే హీరో అయిన రవితేజ అనేది స్టోరీ అనమాట. ఆయన్ని ఎలా అంతం చేశాడనేది కథ. అది ఫస్ట్ హాఫ్లోనే స్టోరీలోనే తెలిసిపోతుంది. కానీ దాన్ని ఏ విధంగా గ్రిప్పింగ్గా తయారు చేశాడో లేదనేది చూడాలి. కానీ ఆ విధంగా గ్రిప్పింగ్ అయితే స్టోరీని అయితే స్క్రీన్ ప్లేని అయితే నడిపించడంలో అయితే డైరెక్టర్ అయితే చాలా వెనకబడ్డాడనే చెప్పాలి. రొటీన్గానే తీయడం అయితే జరిగింది, కానీ ఇంకేం చేయడం అయితే జరగలేదు. రవితేజ మీద ఫోకస్ చేశాడు, అలాగే వాడి రవితేజని ఎలివేట్ చేయడానికే చూసాడు తప్ప మిగిలిన అయితే కథ మీద అయితే ఫోకస్ అయితే చేయడం అయితే జరిగింది. రవితేజ యాక్టింగ్, ఎనర్జీ అయితే చాలా సూపర్గా అయితే ఉండడం అయితే జరిగింది. కామెడీ కూడా పండిద్దాం అనుకున్నాడే, కానీ కొద్దిగా పండింది తప్ప అంతకు మించి అయితే ఏమైతే పండడం అయితే జరగలేదు. అలాగే మెయిన్గా చెప్పుకోవాల్సింది అంటే శ్రీలీల రవితేజ కోసమే సినిమా చూడాలి. శ్రీలీలలో 3 సాంగ్స్లో అయితే డ్యాన్స్ అయితే సూపర్గా చేసింది, లుక్స్ కూడా సూపర్గా ఉన్నాయి. ఆ సాంగ్స్కి దానికోసం అయితే చూడాలి తప్ప మిగిలినది అయితే సినిమాలో చూడడానికి అయితే ఏమీ లేదు. ఎనర్జీ అయితే శ్రీలీల ఎనర్జీ, లుక్స్, అలాగే డ్యాన్స్లో దాని యొక్క డ్రెస్సెస్తోని ఉండే లుక్స్ అయితే చాలా సూపర్గా అయితే ఉండడం అయితే జరిగింది. నాకైతే అదే సాటిస్ఫై చేసింది తప్ప మిగిలినది అయితే ఏమీ సాటిస్ఫాక్షన్ అయితే చేయడం అయితే జరగలేదు. విలన్గా చేసిన నవీన్ చంద్ర అయితే చాలా బాగా చేయడం అయితే జరిగింది. బాగా ఎలివేట్ చేద్దాం అనుకున్నాడు విలన్ రోల్లో గట్టిగానే ఫోకస్ చేసాడే, కానీ చేయడానికి కథలో అంత గ్రిప్పింగ్గా లేకపోవడం, అంత నెరేటివ్గా లేకపోవడం వల్ల విలన్ కూడా తీరిపోవడం అయితే జరిగిందనమాట. క్లైమాక్స్లో అయితే మంచి బాగా యాక్ట్ చేయడం అయితే జరిగింది. అది కూడా పెద్ద ఊపులోనే అయితే చేయడం అయితే జరిగింది, కానీ అంత సాటిస్ఫాక్షన్గా అయితే కథకి కనెక్ట్ అవ్వకపోవడం వల్ల అవ్వలేదన్నమాట. సినిమాకి బాగా ల్యాగ్ చేయడం అయితే జరిగింది. స్టోరీ లేకపోవడం వల్ల బాగా ల్యాగ్ అయితే అయిపోవడం జరిగింది. దానివల్ల మనకైతే కథకి అయితే కనెక్ట్ అవ్వలేము, సినిమాకి కూడా కనెక్ట్ అవ్వలేము. ఏదో ఒక టైంపాస్ కోసం అలా చూద్దామంటే అలా మనకు తెలిసిన స్టోరీ వస్తుంది అనుకుంటూ అలా చూడడం తప్ప కొత్తదనం అయితే ఎక్కడ కనబడదు. ఎప్పుడెప్పుడైతే కొద్ది సాంగ్స్ వస్తాయో అన్న చూడడానికి తప్ప మిగిలింది అయితే ఏమీ రాలేదు. బీజిఎం అయితే బాగా కొట్టడం అయితే జరిగింది. డైరెక్టర్ అయితే బాగా ఫెయిల్ అవ్వడం అయితే జరిగింది. అయితే నాకైతే అలాగైతే అనిపించడం అయితే జరిగింది. టికెట్ వర్త్ మూవీ అయితే కాదు. అలాగే చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. మీకేం నచ్చిందో కామెంట్ చేయండి. నా రివ్యూ ఎలాగుందో కామెంట్ చేయండి. నా యొక్క రివ్యూస్ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్.